ప్రభుత్వం మారిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మన ఎమ్మెల్సీని కొనేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. అమరావతి బిల్ని ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిల్లో పాస్ చేయాలని ఒక్కొక్కరికి ఫోన్ చేసి వాళ్ళు డబ్బులు ఇస్తాం, భూమి ఇస్తాం, మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తామంటే ముగ్గురు మినహా మిగతా వాళ్ళందరూ ఒకే నినాదం, అది జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు నిలబడ్డారు. కౌన్సిల్లో చాలా విషయాలు మీకు తెలియవు, ఎందుకంటే కెమెరా ఎప్పుడు మా వైపు తిరిగేది కాదు, ఎప్పుడు అధికార వైపే ఉండేది ఆ కెమెరా. కానీ కొన్ని విషయాలు కౌన్సిల్లో నా పైన దాడి చేశారు. ఇక్కడన్నా వీడి పైన దాడి చేస్తే తగ్గుంటాడు అనుకున్నారు, కానీ వాళ్ళకి అర్థం వల్ల. ఎందుకంటే ఒక రాజుగారు, ఒక బీదా రవిచంద్ర యాదవ్, ఒక బీటెక్ రవిని దాటుకున్న తర్వాతనే లోకేష్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళందరూ అడ్డంగా నిలబడి రాజుగారు పాప సోమిడిలా కంపడుతున్నాడు. అమ్మో, కౌన్సిల్లో వేరే రూపం ఉంది, ఉగ్ర నరసింహ రూపం ఉంది. అక్కడ మంత్రులుగా ఉన్నోళ్ళు నా పైన దాడి చేయాలనుకున్నప్పుడు రాజుగారు, ఇక్కడ మా కొల్లు రవి గారు, నేను రవణకి ఎప్పుడు ఒక మాట చెప్పాడు, అన్నా నువ్వు చాలా స్లో అన్నా అని. అదంతా 2019 ముందల నెలే. అడగండి, ఎప్పుడు చెప్తారు, అన్నా నువ్వు స్లో అన్నా, కొంచెం స్పీడ్ పెంచు, కొంచెం స్పీడ్ గట్టిగా అంటే చేస్తా అంటాడు, చేయడు. కానీ అదే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిలబడిన విధానం, ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా నేను నిలబడతా, టీడీపీ కోసం నిలబడతా, చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడతా అని చెప్పిన వ్యక్తి మా రవణ.